హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు, ఒక పల్లెటూరు కోడలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మాట్లాడలేకపోతున్నాను, చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు మాట్లాడుతున్నాను. ఏంటంటే పండగలన్నీ అయిపోయినాయి, గడ్డకి ఎక్కిచ్చేసినాము. సో ఈ మధ్యకాలంలో పండగలు అంటూ ఏమీ లేవు ఇంకా. సో ప్రజెంట్ అయితే ఖాళీ. మనం నిఖిల్ని అయితే అంగన్వాడీ స్కూల్కి పంపించేసాను, పెద్ద పాపను కూడా స్కూల్కి పంపించేసిన. ఇంక ఇప్పుడు వచ్చిన అంగన్వాడీ నుంచి పాపని అయితే రంగమ్మత్తకి ఇచ్చేసి నేనైతే పనులన్నీ చకచక చేసేసుకోవాలనుకున్నాను. కానీ ఇంకా ఉదయం 10 అయింది కాబట్టి ప్రస్తుతానికి ఏ పని లేదు. సో అందరు వింటారు, బయట మాట్లాడితే ఇంకేం లేదు, వినేస్తారు అందరూ. ప్రస్తుతానికి ఏం పని లేదండి. బట్టలన్నీ చెడబడి వేసేసి కోడికి గెలికినట్టు గెలికేసి వెళ్ళిపోయింది మా స్మైలీ. ఇదండి, ఈ బట్టలు మారితేయాలి, ఇంకా ఇల్లంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి, సామాన్లన్నీ ఉన్నాయి. వంట అయితే చేసేసినాయి, ఇంకేం పని లేదు. సో బబ్లీని తోలుకొచ్చి ఇంకా స్నానం చేయించేస్తే ఇంకా మనకైతే ఎక్కువ కూడా ఉండదు. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ బా. చీమ అయితే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అవ్వట్లేదు. పూలు వెరకరాపు అబ్బో, వరే వరే అది అటు గుంజుకోకూడదు, పాపుడు కదా వాడు. అనా కీర్తి, ఓ కీర్తి ఇంటికాడికి రమ్మనని చెప్పిపే. ఇప్పుడు వచ్చినాయి మే వ్యాలంట్రే. నిన్నే రమ్మంటుంది ఇంటికాడికి. చీమ ప్రయత్నం ఎట్లా చేసిన, ఒక మెట్టు దిగలేకుంది, మెట్టు ఎక్కలేకుంది చీమ. క్యారె కీర్తులు ఏ బబ్లీ మన బబ్లీ బెదరడం మర్చిపోయినట్టుంది, కుక్కలంటే చూసి భయపడడం మర్చిపోయినట్టుంది. బబ్లీ వచ్చలే కుక్కనా వద్దులే, నీ సెల్ ఫోన్తో నాకు డీఎల్ ఏం రావలేప్ప. ఏంది కుక్కనా? కుక్క తగులుతుంది, చేతులు నలుసుకపోతే ఊకుండలేవా? పలగొట్టద్దు ఉండని. ఒరే ఒరే ఎవరి మీదన్నా పడుతుంది నిఖిల్. రంగమ్మత్త అయితే సాయంత్రం పూట బండలు కడుగుతుంది, పొయ్యి అంటించింది స్నానానికి. అవునా, ఒక కట్ట తెచ్చిపెట్టింది ఇంటికి. పచ్చిగా ఉన్నాయేమో కట్టలు కదా. ఆడ దొగ్గటకుండా ఉన్నాడు, అయిపోగొడితే కానీ నాకు తిక్క కుదరు. స్టెప్ 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 నా స్టేటస్లో పెడతా చూడు. సుబ్బలక్ష్మి చూసేది రంగనాయకులు చదువుతాడు చూడు. కట్టేదిలే, కట్టేస్తారా అంటే పోయి కొట్టచ్చు. బొమ్మలు పెట్టిస్తారా? బొమ్మలు సెల్లులో అలా ఏం బబ్లీ నన్నే దొబ్బుతుంది చూడు అమ్మ. బొమ్మలు పెట్టిస్తారా? ఫోను వద్దు
స్మైల్ అయితే మెత్త కదా, అంత సీన్ లేదు. ఇట్లానే ఉండాల్సింది. మన ఫ్యామిలీ అంతా అట్లా చూడని, అది పాలు తాగుతుంది పడుకొని. పాలు తాగుతులేదు. హాయ్ చెప్పు. ఈరోజు సాయంత్రం మీరు చూసుకున్నట్లయితే బుడ్డలకు గుడ్డలు పెట్టడానికి గుడ్డలు అయితే తెచ్చారు. పచ్చి పచ్చి ఉన్నాయి గుడ్డలు. బొంగ తీయంటే అయిపోతాను అంతే. ఇంకేం లే, తెల్లవారాలకు ఇంకా పప్పులు ఇప్పుడే అయిపోతుంది. బాత్రూమ్ అంతా ఇంకా ఇత్తనం వేసి వస్తుంది. బాత్రూమ్ మళ్ళీ ఇత్తనం వేయడానికి ఏమో తీతి ఒప్పుకుంటే ఒలుసుకో. పచ్చి ఇత్తనాలు అబ్బా. రాజు అయితే హైదరాబాద్ నుంచి మొన్న వచ్చాడు. పచ్చి ఇత్తనాలు కాదు, పచ్చి బుడ్డలు. ఎస్, మా ఇంటి అల్లుడు, తర్వాత రెండవ కూతురు, మొదటి కూతురు డెలివరీ అయింది. శ్రీమంతం అయితే చేసాం కదా మన మల్లేష్కి. బిడ్డ పుట్టింది కాబట్టి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నా, అది పోస్ట్ అవ్వలేదు. మా రాజు జోక్స్ బాగా చేస్తాడు. నేనే నవ్వలేగలుగుతాను. మాట్లాడడానికి కూడా రాజు మాట్లాడు. మాట్లాడు. కంటెంటే నువ్వే క్రియేట్ చేయ. షేర్లు వేసుకొని మరి తింటుంది మన పొట్టలక్క. దీంట్లో మళ్ళీ బ్యాళ్ళు ఉండయి, అయినట్టు వేసుకుని తింటుంది. దీన్ని షేర్ అంటారా? షేర్ అంటే ఇది కేజీ, ఇది కేజీ బియ్యం వేసుకుంటే ఈరోజు చూడ అల్లుడు కొలుచుకోలేక వచ్చినట్టు వేపించుకుంటున్నాను. సేవలు చేయించుకుంటారు మా ఇంటి వాళ్ళు ఎక్కువ. కానీ మా ఇంటి వాళ్ళు సేవలు చేసుకోవడంలో నెంబర్ 1. అన్ని పైకి అమ్మకైతే నడుసక్కో అంటది, నాకైతే వద్దులే. అందుకనే ఒక్కో బిడ్డ నువ్వు రకంగా చూస్తావు. నువ్వు కొన్ని ఇచ్చిందమ్మా. మన సోనాలు ఏదో కొంచెం కంటెంట్ ఇస్తుంది. కొంచెం మాట్లాడు సోనాలి. హలో ఫ్రెండ్స్. అటుకులు కావాలంటే మా మల్లేశ్వరికి పనమంతరాలు. నేనైతే కాదు నేను పని తప్పించుకునేదాన్ని. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ని రోజులు మన సోనాలి పెట్టుకున్న కమ్మలు వేరే, ఈ రోజు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. కమ్మలు పెట్టుకున్నబ్బో మన సోనాలి 70 రూపాయల. ఓకే, దానికి మధ్యలో మందారం ఆకు చుట్టారు. బంగారంతో చేసినది ఆకు. లేదులేండి, మా మొహాలకు అంత సీన్ లేదు. ఒకసారి మా మొహం చూడండి, నేనే నా మొహం చూపిస్తాను. అంత సీన్ లేదు, బంగారం పెట్టుకునేంత టాలెంట్ కాదండి. చూడండి, బంగారం పెట్టుకునేది ఉత్తిండి అవి. అంటే ఇంత పెద్దది బంగారం మనం ఎప్పుడు పెట్టుకోవస్తావు? చిప్స్ కాదు ఇగో. ఎంత పదా? అదే కదా. మనతో చిప్స్ తీసుకుంటాం. పోయి కొట్లాడతారులే రెండుకి అంటే ఇంకా అయిపోతాం. గాలి పోతున్నాయి కట్టుకో. ఇక 30 రూపాయలు చూడత్తా. నేను అవుతులే, నువ్వు ఎత్తుకొని వచ్చేళ్ళకి అవుతులు పోయి నేను డబ్బులు తీసుకుంటా. దా బబ్బులే, పోతున్నా అవతలకి. అదో డబ్బులు ఇలా 5 దగ్గర చిప్స్ తీసుకున్నా. పొయ్యి మీద నీళ్ళు పెట్టారే కానీ గాలికి సగం ఆరే, సగానికి ఎప్పుడు ఇవి కాగేది నీళ్ళు. దా, నీకు బుడ్డలు కావాలంటే ఆడే ఉండు. పిల్లి అగ పోమలా దామలా ఎడు చూస్తుంది చూడు. కురుకురులు కావాలని చూస్తుందా?